కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఐఫోన్కు చైనా ఫోన్కు ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు అంత తేడా ఉందన్నారు. తూతు మంత్రంగానే బీసీ సంఘాలతో పొన్నం సమావేశం పెట్టారని, ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపడడం లేదని కవిత ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని కవిత తేల్చి చెప్పారు. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే, కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఐఫోన్ కు చైనా ఫోన్ కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది. అంటే సూపుకు బాగానే ఉంటది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు. వారికి ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడాలనుకుంటున్నారేమో. మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం. మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.